ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రార్హుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధులను స్తోత్రముడు. ఆయన ఈ రాత్రి వేళ శనివారపు ప్రార్థన కొరకై మీ పరిశుద్ధ పాసనానికి వచ్చిన నీ కుమారులను బట్టి, నీ కుమార్తెలను బట్టి, త్వరపడి వచ్చిన వారిని బట్టి, రానైన వారిని బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీ కొందాళ్ళు మా మధ్య నుంచి గ్రామాంతరం వెళ్ళినటువంటి నీ కుమార్తె సత్శ్రీ వారి కొరకు, కొంత జ్వరముతో బాధపడుతున్నటువంటి వారి కుమారుని యొక్క స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగనే ఈ సాయంకాలం వెళతండి అన్నమ్మ తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు వారిని జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచమని సహాయం తెచ్చేయమని వేడుకుంటున్నాము. బలహీన స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మయ్య గారిని బట్టి సంఘములు ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో తండ్రి వారిని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము. గర్భవతులుగా ఉన్న బిడ్డల పక్షంగా సహాయం అనుగ్రహించండి. వారి సుఖప్రసవం కొరకు, నాయన గర్భఫలం పొందుకునే వారి యొక్క శిశువు ఎదుగుదల కొరకు, తల్లి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము. కళ్యాణ్ని దర్శించి మీరు వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైన కుమారుని కొరకు స్తోత్రం ఆయన. అలాగే తండ్రి నాగేశ్వర యొక్క తండ్రి కోడలను దర్శించి వారికి మీరు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి వందాలు, ఆ యొక్క కుటుంబాలలో ఇంకనూ అక్కర్లను బట్టి వేడుకుంటున్న జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ వారంలో తండ్రి బుధవారం జరిగినటువంటి తండ్రి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ఫస్ట్ ఇయర్ వారి యొక్క చివరి ఎగ్జామినేషన్ మీరు దీవెనకరంగా జరిగించున్నారు. ఉత్తీర్ణత పొందుకున్నట్టు కూడా 10th క్లాస్ విద్యార్థుల పక్షంగా, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల పక్షంగా మీరు ఉండుమని వేడుకుంటున్నాము. ఈ సమయం ముందు దేవతండి రేపు ఉదయకాలము బాప్తిసం పొందినటువంటి నీ కుమార్తెను మీకు అప్పగిస్తాము. బాప్తిసం కొరకు బిడ్డను సిద్ధపరిచి ఆయత్తపరిచిన ఆయన మేలు కలిగి చేయతండి, ఆస్వాదించిన ఆయన దీవెనికులుగా ఆజ్ఞాపించు. సమస్త విషయాల్లో సంఘము దీవెని పొందుకున్నట్టుకు మా మధ్య మీ ఆత్మ సంచారం దయచేసి విజ్ఞాపనాత్మను మాకు దయచేతండి. పాటలు పాడి స్తుతించుండగా సంఘమును ఉజ్జింపజేయనాయన, సంఘమునకును నాకును కుటుంబాలకును కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు దయచేయండి తండ్రి. ఈ సమయం వద్దు మీ పరిశుద్ధ పాస్తని మా మధ్య ఉంచి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సంఘమునకు తండ్రి సమస్త విషయాల్లో గొప్ప ఆశీర్వాదకులు విజయమనియు నన్ను మరుగుపరిచి నన్నును మమ్మను తండ్రి మీ యొక్క నాయన దేవతండి నాయకత్వంలో మీరు నడిపించబడుకుంటున్నాము. సంస్థ నాయకులు నైల్ సామేల్ గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇండియా పెద్దకొస్తే దేవుని సంఘం ఏపీ స్టేట్ కౌన్సిల్ని బట్టి వందనాలు. అలాగనే తండ్రి అహ్మదాబాద్ పట్టణంలో కుమారుడు తండ్రి నాయన దేవతండి వివేక్ ప్రేమ్ తేజ కొరకు, కోడలు ఉదయభాను కొరకు వందాలు, ప్రశాంతి కొరకు, భరత్ గారి కొరకు వందాలు తండ్రి. నాయన మీరు వారిలో ఉండండి, దీవెనికలు విజయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎమ్మెల్యేమ్మ గారిని దర్శించండి. వృద్ధాప్యమందు నీ దాస్త్రాలకి తండ్రి పాస్టమ్ గారికి కావాల్సినటువంటి బలమును, ఆరోగ్యమును, శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా మధ్య మీ శ్రద్ధ ఉంచినాయన, మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. నీ దయకు పాత్రుడుగా సంఘాన్ని నిలువ పెట్టినాయన తండ్రి. మీ మాట మాకు సెలవేయండి తండ్రి. దర్శనం అనుగ్రహించిన ఆయన సంఘమును ఆత్మపూర్ణులుగా చేయండి తండ్రి. ఆత్మలు కలిగినట్టుకు, ఆత్మఫలము పొందుకునేటకు మీ కొరకు ఫలించిన వారిగా, ఫలభరితమైనటువంటి పొలముగాను తండ్రి, లెబానోను సౌందర్యం కలిగిన వారిగా, నీ మహిమ కలిగిన వారిగా సంఘాన్ని నిలువ పెట్టుకుని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి విషయం బిడ్డలకు సహాయకులుగా మీరుండమని నాయన నీ దయాలత్వాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. షుగర్ వల్ల బాధపడుతున్న వారిని దేవతండి, గ్యాస్ ట్రబుల్ వల్ల బాధపడుతున్న వారిని, థైరాయిడ్ వల్ల బాధపడుతున్న వారిని మీరు ముట్టండి తండ్రి, దయచూపండి తండ్రి, దీవెని కలుగు చేయండి ఆయన. నీకు స్తోత్రం తండ్రి. సంఘానికి సమీపంగా ఉన్నటువంటి బాబురావు గారి కుటుంబం కొరకు, నాగే గారి కుటుంబం కొరకు, దుర్గా, అలాగే తండ్రి ప్రవాణ సీను గారు ఈ కుటుంబాలు గృహాలు కట్టుకొని ఉండగా, గృహాలు కట్టబట్టుకు వారికి మీరు సెలవేయమని, అధికారుల పక్షంగా మీరుండి పర్మిషన్ గ్రాంట్ ఒకటికు సహాయం దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. అలాగే దేవా తండ్రి సంఘానికి సమీపంగా ఉన్నటువంటి దేవప్రభా నీ కుమారుడు ప్రభా తండ్రి నాయన తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాల పక్షంగా మీరు ఉండండి, మేలు కలుగు చేయండి తండ్రి. పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ సమయం అందు తండ్రి సమస్తమును మీకు అప్పగిస్తున్నాము. మమ్మల్ని మేము మీకు తండ్రి సమర్పించుకొంచున్నాము తండ్రి. నాయన సజీవయాగంగా మిమ్మల్ని మీరే దేవునికి దేవతండి అంగీకారయోగ్యమైనటువంటి అర్పణగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నాడని పౌలు ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. ఆత్మచేత మమ్మల్ని ప్రతిష్ఠించండి ఆయన, ఆత్మచేత నడిపించండి, కృపచేత ఆవరించండి. సమస్త విషయాలు మేలు కలిగేసి మహిమ పొందండి. యేసునామమున మనలను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఖర్జూరపు చెట్టు వలె ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుచున్నెదరు. ఖర్జూరపు
రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నామెడి వారు లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు.
350. మూడు వందల యాభై పాట పాడు. ప్రియ యేసుని మించితివి, ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రియ యేసుని మించితివి, ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున
267 పాట పాడు. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసువాసించే దీన మనసుందా? యేసువాసించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. దీన
రాకడ సమయంలో కడబూర శబ్దముతో రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమి రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమి రావయ్యా. హల్లెలూయా. నాలుగు 420 పాట. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము కూర్చి శ్రేష్ఠ బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము కూర్చి శ్రేష్ఠ బృందముకు నేర్పితివి. పరముడా నిన్ను ప్రణుతించేద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, పరముడా నిన్ను ప్రణుతించేద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమదేవుడావని తెలిసి కరములేటి చంటగా మోర్చి, పరమదేవుడావని తెలిసి కరములేటి చంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యా ఒంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా, దీనుడవయ్యా ఒంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా,
హృదయముతో శరణని వేడి గెత్సేమనే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ రాత్రి వేళ ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమ కాండము పాత నిబంధన భాగంలో 17వ అధ్యాయం నుంచి మనము లేఖనాన్ని పఠించాలని పురుపేట నేను కోరుతూ ఉన్నానండి. 17వ అధ్యాయం అందరికీ కూడా బాగా తెలుసు. 17వ అధ్యాయంలో ఈ 8వ వచనం నుంచి చదువుతున్నాను, ఆలకించమని పురుపేట కోరుతూ ఉన్నారు. ఇది పేజీ నెంబర్ 59లో ఉంది, గమనించండి. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బొరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకే దాన్ని వేస్తిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను మోషే చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోవాకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముడికి విరుద్ధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరముల వరకు యుద్ధము అనెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నాము. ఈ రాత్రి వేళ కూడి వచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డల అక్కలను బట్టి, వారి ఆరోగ్యాలను బట్టి, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి, ఆత్మబలాన్ని బట్టి, ఆత్మ నింపుదలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. నా తండ్రి, మాకు ఎలాగైతే మీరు తండ్రి ఊపిరిని అనుగ్రహించుతున్నారో, నాయన గాలి వెలుతురు దయచేస్తున్నారో, ఆహారం ఇచ్చుతున్నారో, జ్ఞానము కలిగి నిన్ను సేవించుటకు, నిన్ను ఆరాధించేటటువంటి హృదయాన్ని ఇచ్చినారో, అలాగే ఆత్మపూర్ణులుగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థించుటకు మమ్మల్ని ప్రతిష్ఠించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, యుద్ధము కొనసాగుతుండగా రెఫీదీముకు వచ్చినప్పుడు తండ్రి పర్వతమునెక్కిన వాడిగా మోషేను చూచున్నాము తండ్రి. ఈ దినాన మేము రెఫీదీములో ఉన్నాము నాయన, మాకు సహాయం అవసరమైనది తండ్రి. నా తండ్రి, మోషే కొరకు ఒకరు కాదు కానీ యవనస్తుడైనటువంటి యెహోషువ తండ్రి విధరంగా మంది నిలిచిండగా తండ్రి హూరు, అహరోనులు తండ్రి ఆయనకు తోడుగా ఉన్నారు నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రార్థనాపరులైన సంఘ పెద్దలను బట్టి, స్త్రీ సమాజాన్ని బట్టి, నాయన యవనస్తులను బట్టి, యవనస్తులను బట్టి వందాలు తండ్రి, నీ స్తోత్రము. బాప్తిసం పొందనైన బిడ్డను బట్టి స్తోత్రం, వారి తల్లి గారిని బట్టి, తండ్రి గారిని బట్టి, తోబుట్లను బట్టి వందాలు, భర్త గారిని బట్టి వందనాలు తండ్రి. నన్ను మరుగుపరుచునాయన, నీ కృపను తోడుగా ఉంచునాయన. సమశిష్యాల్లో మీరు తోడయిండి పోరాటము తండ్రి దేవత ప్రభా నాయన, మీ సహాయం వలన అనిపివేయబడి ఉండగా ఎలాగైతే యెహోవా నిస్సి అని ఒక ధ్వజముగా జయధ్వజమును తండ్రి ఇశ్రాయేలుని తండ్రి ఎత్తి ఉన్నారో, ఒక అర్పణను మీకు అర్పించి ఉన్నారో, మా జీవితాలలో కూడా మీకు ప్రియమైనటువంటి అర్పణగా మేము ఉండుటకు మీ సహాయం పొందినటువంటి వారై నాయన తండ్రి యెహోవా నిస్సి అనే మాటను తండ్రి సంఘబిడ్డలు చెప్పగలిగినట్లుగా మీ సహాయం దయచేసి మహిమ పొందమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి వేళ నేను హూరు గురించి మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత రెఫీదీము గురించి మాట్లాడాలనేటటువంటి ప్రేరేపణను నేను దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్న దేవునికి స్తోత్రం చేద్దామండి. ఈ రెఫీదీము అనేటటువంటి మాట సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో ఉన్నది నాకు గుర్తున్నంత వరకు. అలాగే నిర్గమకాండములో కూడా ఈ యొక్క 17వ అధ్యాయంలో ఆ యొక్క ఈ 8వ వచనంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు చూసినట్లయితే ఒక బండ మనకి కనిపిస్తూ ఉంది. ప్రజలు సనుగుకోవడం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు సనుక్కోవడం మనకి కనిపిస్తూ ఉంది.
ఇది నీటిని గురించినటువంటి ఆందోళనగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం ప్రారంభంలో ఆహారమును గూర్చి, ప్రత్యేకించి మాంసమును గూర్చి ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా దేవుడు ఎవరినైతే నడిపించమని మోషేని ఇశ్రాయేలులకు నాయకునిగా నియమించినాడో ఆ నాయకునికి వ్యతిరేకంగా వారు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. వ్యతిరేకంగా నిలిచినటువంటి వారుగా వీరు ఉన్నారు. స్తోత్రం చేతులు. 16వ అధ్యాయంలో దేనిని బట్టి? ఆహారమును బట్టి. ఏం చెప్పండి? ఆహారమును బట్టి. 3వ అధ్యాయంలో 3వ వచనంలో 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఐగుప్తులో మేము తృప్తిగా ఆహారం తిన్నామని చెప్తున్నారు. ఏంటంట? తృప్తిగా. దేవుని యందు నాకు దైవభక్తి వలన నేను సంతృష్టి పొందానని వీరు చెప్పడంలా. ఎర్ర సముద్రము చీల్చబడుట అనేటటువంటి మహత్కార్యమును దేవుడు చేసి ఉన్నాడు గనక స్తోత్ర చెల్లిద్దామండి. ఎర్ర సముద్రము చీల్చబడుట, ఆరిన నేలను నడిచిన దాన్ని బట్టి హృదయంలో నేను సంతుష్టున్నాయానని ఇశ్రాయేలు చెప్పట్ల. ఆహారాన్ని గురించి సనుగుడు, పోరాటము. అలాగే ఇక్కడ 17వ అధ్యాయంలో వచ్చేసరికి 2వ వచనంలో ఉంది, ప్రారంభంలో ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున. స్తోత్రం చెల్లిద్దామండి. అప్పటికి ఇప్పటికీ ప్రజలు ఇలాగే ఉన్నారు. అవునండి. వాటర్ సోర్స్ లేకపోయినా కానీ గవర్నమెంట్ని మనం డిమాండ్ చేస్తాం, గవర్నమెంట్ వాటర్ సప్లై చేయడం లేదనని. ప్రజలు ఏంటంటే ఒకరి కోసం చూస్తారు, వారి ప్రయత్నాలు వారు చేయవచ్చు. అంటే ఏం చేయాలని మీరు అడగవచ్చు. నీళ్ళు ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించవచ్చు కదా. స్తోత్రం చెల్లిద్దామండి. మనము ఏలియా కాలంలో చూసినట్లయితే యెజెబెలు భర్త అహాబు కానీ నీటి కోసం కరువు తీరిపోవాలని ప్రార్థించినట్లుగా మనం చూడడంలా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. అంటే అననుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే విసుగు ఎక్కువైపోద్ది, పోరాడాలని అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే 16వ అధ్యాయంలోను 17వ అధ్యాయంలోను తమ నాయకుడైనటువంటి దేవుడు ఎవరినైతే తమల్ని నడిపించమని అనుగ్రహించాడో ఆ నాయకుడైన మోషేతో వారు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే వీరు రెఫీదీముకి చేరుకునే సమయానికి అక్కడికి అమాలేకీలు వచ్చారు. ఇప్పుడు పోరాటం ఎవరితో చేయాలంటే అమాలేకీలతో చేయాలి. ఎవరితో చేయాలి చెప్పండి? అమాలేకీలతో. దేవుడు అంతకుముందే ఏం చేశాడంటే ఒక శిల అనేటటువంటి మాట 6వ వచనంలో మనం చూస్తాం. బండను కొట్టగా. ఏం చెప్పండి? బండ అనేటటువంటి మాట ఎక్కడ వస్తుంది? కొరంథీ పత్రికలో కూడా ఉంటుంది బండ. ఆ బండ ప్రభు అయిన క్రీస్తే. దాహం తీర్చబడింది, కానీ దాహం తీర్చబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమాలేకీలతో యుద్ధానికి ముందుకు సాగట్లా. రక్షణ పొందిన మనం అందరం కూడా ఏకీభవించి ఏం చేయాలంటే సంఘములో, కుటుంబాలలో ఒకరికి ఒకరుగా మనందరం కూడా ఏకీభవించి శోధనలు, శ్రమలు, కీడు తొలగిపోయి నీరు తాగితే దాహం ఎలాగ తీరుద్దో, ఆహారం భుజిస్తే తృప్తి ఎలాగ పొందుతామో దానిని బట్టి మనము దేవుడు నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు. అలాగే శత్రువుతో పోరాటంలో కూడా జయమిస్తాడని నిరీక్షణ కలిగి ఏకీభవించి పోరాడాలి. దేవుడు స్తోత్రిద్దాం. అందరం ఏకీభిద్దాం, స్తోత్రిద్దాం. హల్లెలూయా. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా, మంచివారికి చెడ్డవారికి కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు, నీళ్లు ఇస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, సూర్యుడిని వారి మీద ప్రకాశింప చేస్తూ ఉన్నాడని చెప్తాడు. దేవుని వలన పొందుకునేటువంటి వాటికి మనము ఎంతవరకు పోరాడుతున్నామనే దానిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. వీరు మోషే మీద సనిగినందువలన దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. శోధించుట, అలాగే వాదము. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి ఇందులో. యెహోవా నిస్సి అనేటటువంటిది, రెఫీదీం అనేటటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రిద్దామండి. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ అని, అలాగే హెల్త్ ఇష్యూస్ అని, ఇలా కొన్నిటికి మనం పేర్లు పెట్టుకుంటాం. ఇశ్రాయేలుకి కూడా కొన్ని పేర్లు ఇక్కడ పెట్టుకున్నారు. వాటిని బట్టి వారికి పోరాటం కలిగింది. వాళ్ళల్లో వాళ్ళు పోరాడుకున్నారు. ఇప్పుడు ఎవరితో పోరాడాలి? అమాలేకీలతో. ఎవరు చెప్పండి? పౌలు కూడా ఏమంటాడంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో
మనం పోరాడుకోవడం కాదు. కొరింథీ పత్రికలో చెప్తాడు, మీలో భేదాలు ఉన్నాయని అంటాడు. ఎవరు పాడాలనుకుంటున్నారు, ఎవరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో, ఎవరు అన్ని భాషలు మాట్లాడాలనుకుంటున్నారు, ఏమీ తెలియట్లేదు, ఒక క్రమానికి మీరు లోబడట్లేదు అంటాడు. ఎఫెసీ పత్రిక వచ్చేసరికి అసలైన పోరాటం ఎక్కడుందంట? అంధకార శక్తుల మీద. స్తోత్రం చేద్దాం. అంధకార శక్తులు అంటే దెయ్యాలు భూతాలని మాత్రమే కాదు, కానీ ముందుకు సాగడానికి ఆలోచన తెలియనటువంటి పరిస్థితి, ముందుకు సాగడానికి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి సన్నద్ధులమై పోరాటానికి నిలబడవలసినటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనలో మనం పోరాడుకోవడము చాలా సులువు, శత్రువుతో పోరాడడం చాలా కష్టం. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను అధిగమించి సంపన్నులు కావడం, దేవునికి స్తోత్రం చేద్దామండి. సంపన్నులము కావడం. ఇదివరకు 100 రూపాయలు పెడితే 60స్లో 2 ఎకరాల పొలము 3 ఎకరాల పొలం వచ్చేదంట హైదరాబాద్లో. అది పండేది కాదు. ఈ దినాన 100 కోట్లు పెట్టినా కానీ ఎకరం పొలం అక్కడ దొరకదు. అంటే ఏంటి? ఆర్థికంగా వారు సంపన్నులయ్యారు కదా. ఒకసారి హైదరాబాద్లో ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వచ్చినటువంటి ఆయనకు అంత చదువు లేదు. నేను చదువుకోలేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో నేను ఎలాగ అభివృద్ధి పొందానంటే, ఎక్కడున్నానో నేను అక్కడ నాకున్న తెలివితో నేను దాన్ని అట్టి పెట్టుకొని దాన్ని నమ్ముకొని ఉన్నాను, ఈ దినాన నేను సంపన్నుండయ్యాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే మనమున్న విశ్వాస జీవితంలో, మనమున్న సంఘ సహవాసంలో, మనమున్న దేవుని రెక్కల క్రింద దేవుని ఆత్మ ఏదైతే మనం కలిగి ఉన్నామో, దేవుని మీద విశ్వాసాన్ని దేన్నైతే మనం కలిగి ఉన్నామో, ఏ కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడో ఆ కుటుంబంతోనూ, మన సంఘ సహవాసికులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఏక మనస్సు కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో మనకు పోరాటాలు కాదు, కానీ మనకి శత్రువుతో పోరాటం కలిగినప్పుడు మనం ఆ పోరాటంలో ఏం చేయాలంటే, ఒకరికొకరము సహాయంగా నిలబడి శత్రువును జయించేవారిగా మనం ఉండాలి. స్తోత్రం చేద్దామండి. ఈ పోరాటం ఎక్కడ జరిగిందంటే, నిర్గమకాండం 17వ అధ్యాయము ఆ యొక్క 10-9 వచనాల్లో, అలాగే 11-12 వచనాల్లో కూడా ఉన్న రీతిగా రెఫీదీములో జరిగింది. ఈ రెఫీదీము ఎక్కడ ఉందంటే, ఆ యొక్క సీను అరణ్యానికిను సీనాయి పర్వతానికి మధ్యన ఉంది. స్తోత్రం చేద్దాం. ఎక్కడుంది చెప్పండి? సీను అరణ్యానికి సీనాయి పర్వతానికి మధ్యలో, షూరు అరణ్యం దాటిన తర్వాత దీనిని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క షూరు అరణ్యంలో వారు మారా అనుభవాన్ని చూశారు. స్తోత్రం చేద్దండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అనుభవం అనమాట. సీనాయి దగ్గర వారు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఆరాధించడానికి ఆయత్తపడబోతూ ఉన్నారు. దేవుని మాటలను వినబోతున్నారు. దేవుని ఆజ్ఞలను స్వీకరించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రిద్దామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడంటే, ఒక దూత, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దూత, దేవుడు అక్కడ నిలిచి ఉండగా ఉండి వారికి జీవదాయకమైన ఆజ్ఞలను ఇచ్చాడని చెప్తారు. స్తోత్రిద్దాం. అంటే ఇక్కడ పోరాటం ఉన్న రెఫీదీములో, ఆ రెఫీదీములో జయించి నువ్వు ముందుకు వెళ్తే ఏమవుతుందంటే, నీకు జీవదాయకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు. ఎలా నడుచుకోవాలో తన మాటను బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. నమ్మి దేవుడు స్తోత్రిద్దాం. నేను అర్థమయ్యేలాగా చెప్పానా? ఈ రెఫీదీము పోరాటంలో మనం నిలువబడాలి. షూరు అరణ్యంలో నిలబడ్డారు వాళ్ళు, సీను అరణ్యంలో నిలబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు? రెఫీదీములో ఉన్నారు. రెఫీదీం అనే మాటకు అర్థం ఏంటంటే సపోర్ట్స్, అంటే అందవలసినటువంటి సహాయములు. సహాయము కాదు, సపోర్ట్ అంటే సహాయము, ఏకవచనము. సపోర్ట్స్. రెఫీదీం అనేటటువంటి మాటకు, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి, ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే అవసరమైనటువంటి సహాయాలు అన్నమాట. మనకి ఒక్క సహాయం సరిపోదు, ఒక్కరి తోడు సరిపోదు, దేవుని తోడు కావాలి. కుటుంబాల్లో ప్రేమ ఉండాలి, సంఘ సహవాసంలో ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రిద్దాం. మనం ఏమనుకుంటున్నామంటే, ఈ ఒక్కటి జ్వరం తగ్గిపోతే చాలు, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతే చాలు. స్తోత్రం చేద్దామండి. ఒకటే అనుకోకూడదు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. స్తోత్రిద్దామండి. ఇంకా 116 కీర్తనకారుడు ఏం చెప్తాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. అలాగే వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే,
తన యందు భయభక్తుల వారి నిమిత్తము 27వ కీర్తనలో ఆయన దాచించినటువంటి మేలు ఎంతో గొప్పది. ఏమండి, పాట కూడా ఉంది కదా, మేలులెన్ను చేయువాడు మన ప్రభు. ఏది పాడండి చూద్దాం. మేలులా మేలా. ఈ రెఫీదీములో ఏం కావాలంట? సపోర్ట్స్, సహాయములు. సహాయములు ఏం చెప్పండి? సహాయములు. ఎన్ని సహాయాలు నీకు కావాలి? ఎన్ని మేలులు నీకు కావాలి? పాడదామండి. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు, మేలులెన్నో చేయువాడు మన ప్రభువు. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఈనాటి ప్రభువు మరి నేడు ఈ భూమిలో. ఈనాటి ప్రభువు మరి నేడు ఈ భూమిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహాయములు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సందర్భాన్ని బట్టి ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా. రేపు ఉదయకాలము ఆత్మీయ బిడ్డ అరుణ బాప్తిస్మం పొందలేనది కనుక బాప్తిస్మం కూడా ఒక్కటి అని దేవుడు చెప్పలా. యేసుక్రీస్తు యోహాను ద్వారా ఏం మాట్లాడించాడంటే, నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను అని ఆయన ఏమంటా అంటే, ఆ మాట ఎవరైనా తీయండి వీలైతే. ఆయన మీకు నీటితోనూ అగ్నితోనూ ఆత్మతోనూ స్తోత్రం చేద్దాం. ఎన్ని సహాయాలు కావాలి? నీటి బాప్తిస్మం కావాలి. పాస్టర్ గారు ఇచ్చే నీటి బాప్తిస్మం కాక దేవుడిచ్చే నీటి బాప్తిస్మం. ఇది గొప్ప మర్మం. ఇదేంటనేది మనం ఆలోచించాలి. ఇదేంటనేది మనము డాక్టర్లు, లాయర్లు, అలాగే ఈ యొక్క మన ఆడిటర్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చాక రాత్రి ఆలోచిస్తారు దీని గురించి ఏం చేయాలని. బైబిల్ ఏం చెప్పిందంటే గ్రంథాన్ని ఇవ్వమంటాడు రాజు. అలాగా బుక్స్ రిఫర్ చేస్తారు. మనం బైబిల్ని రిఫర్ చేయాలి. ఏమేమి ఇస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి సహకారములేంటి? సపోర్ట్స్. ఏమండి, వాట్ ఈజ్ ద సపోర్ట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్? ఏమండి, దేవుడి నుంచి మనం ఆశిస్తున్నట్టు సపోర్ట్ ఏంటి? ఇది కావాలి, నా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాలి. రెఫీదీములో ఏమైందంటే మోషే చేతులు నిలబెట్టబడవలసి వచ్చింది. ఆయన ఏం చేతులు ఎత్తలేదని కాదు, ఆయన ఏం చేతులు రక్షణ కోసం మనం సిద్ధపడ్డాము, విద్య కోసం, ఉద్యోగం కోసం మనం సిద్ధపడ్డాము. విద్యలో ముందుకు సాగిన దానికంటే కూడా ఉద్యోగంలో ముందుకు సాగడం చాలా కష్టం. అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఈ దినాలలో, మునుపటి దినాల్లో కంటే కూడా ఈ దినాలలో ఎన్ని పోరాటాలు ఉంటాయంటే అదే రెఫీదీము. ఏమండి, ది బ్యాటిల్ ఫీల్డ్ అని ఒక గ్రంథం ఉంది ఆంగ్లంలో. ఏమండి, ది బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ రంగం అన్నమాట. యుద్ధం జరిగేటటువంటి చోటు. స్తోత్రం చెల్లిద్దామండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ, బ్యాటిల్ ఫీల్డ్ తెలుసా మీకంటే? ఓ తెలుసు. ఎక్కడ ఉంటుందంటే మా ఇంట్లో మా ఆయనకి నాకు మధ్య ఎప్పుడు పోరాటం ఉంటాయి కదా. పిల్లలకి మనకి మధ్య కూడా పోరాటాలు ఉంటాయి. పిల్లలు ఏమంటారు? ఇప్పుడు 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకి మధ్య పోరాటం, ఏ గ్రూప్ తీసుకోవాలి అని. సపోర్ట్ కావాలి కదా. నిజంగా చిన్న ఆలోచన వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. వాడికి డాక్టర్ అయ్యేటటువంటి జ్ఞానం ఉంటుంది, వాడికి లాయర్ అయ్యే జ్ఞానం ఉంటుంది, వాడు ఎకనమిస్ట్ అవుతాడు. ఏమవుతాడో దాన్ని గ్రహించేటటువంటి ఆలోచన కలిగే సహకారము దేవుడి నుంచి మనకు అందాలంటే స్తోత్రం చెల్లిద్దామండి. లైఫ్ ఈ దినాల్లో చాలా సున్నితంగా మనం ఆలోచించాలి. ఏదో కాగితం వెలిగించినట్టు రీతిగా కేకలు పెట్టేసి అవతలకి వెళ్తే కాదు. ఏమండి, దావీదు గారు ఏం చెప్పాడంటే, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట, రూపాయి దాయాలి, అప్పుడు కడతామనేవాడు ఆయన. నేను నా పెళ్ళయ్యాక కూడా ఆయన 2-3 ఇల్లు కట్టాడు. ఆయన కోసమే కట్టుకున్నాడు పాస్టర్ గారు. ఎప్పుడు డబ్బుకి ఆయన ఇబ్బంది పడలా.
డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండడం ఎలాగనేది నేను మా మామగారి దగ్గర నేర్చుకున్నా. మా అమ్మగారికి నాన్నకి ఇద్దరికి జీతాలు వచ్చాయి, కానీ డబ్బు ఎలాగ నిలవబెట్టుకోవాలి అనేది మోకాళ్ళ మీద ఉంటే దేవుడు తెలియజేస్తాడు. ఎవరికైనా ఇస్తాడు దేవుడు. ఈ అంత నాయే, ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. ఏం చెప్పండి? ఇది నీదే, ఇది నీదే, నీకు ఇస్తాడు దేవుడు అన్నీ కూడా. అటు గురి పెట్టాలి. రెఫీదీములో ఏం చేయాలంటే, మనం నిలబడాలంటే, సహకారం పొందాలంటే పర్వతమును ఎక్కాలి. ఏం చెప్పండి? పర్వతమును ఎక్కాలి. ఆ పర్వతం యొక్క పేరేంటంటే, అది యెహోవా నిస్సి అని పేరు పెట్టబడేటటువంటి చోటుగా అది ఉంది. అక్కడ అంటాడు ఆయన పర్టికులర్గా ఈ పర్వతం ఆ పర్వతం అని చెప్పడం. కానీ మోషే ఏమంటాడంటే 10వ వచనము 17వ అధ్యాయం నిర్గమకాండములో, యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. ఇక్కడ ముగ్గురిని చూస్తూ ఉన్నాం. వాళ్ళల్లో ఒకరేమో యాజకులు, ఒకరేమో నాయకుడు, దేవుని వలన నియమించబడినటువంటి వాడు. మూడేవాడు హూరు, మర్మమై ఉన్నటువంటి వాడు. హూరు మర్మమై ఉన్నటువంటి వాడు. హూరు గర్భములో దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప మహిమను దేవుడు దాచి ఉంచాడు. స్తోత్రిద్దామండి. నీ కుటుంబం కోసమైనటువంటి మేలు నీ హృదయంలో ఉంది, నీ ప్రార్థనలో ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో ఉంది, దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో, దేవుడు నీకు ఇచ్చిన చదువులో, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో ఉంది. స్తోత్రం చేద్దామండి. నాకు భలే ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, మాటికి జ్ఞాపకం చేసుకుంటా. అబ్రహాం మెల్కీసెదెకును ఎదుర్కోవడానికి వెళ్తే అప్పటికి ఇంకా పిల్లలే పుట్టలేదు, లేవి ఆయన గర్భంలో ఉన్నాడని దేవుడు చెప్తాడు. ఎవరున్నారంట? లేవి. నీ కడుపులో ఏముంది? నీ హృదయంలో ఏముంది? దేవుడు సిద్ధపరిచిన ఆనందం అలాగుంది. ఆనందాన్ని పొందాలంటే నువ్వేం చేయాలంటే, రెఫీదీములో నీవు కూర్చుండి ఉండాలి. దేవుని స్తోత్రం. బేతనీయులో 10వ అధ్యాయం లోకస్వాతంత్రం ఏం చెప్పబడిందంటే, మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఈ దినాన చాలామంది గుడికి రావడానికి ఇష్టపడ్డంలా. వాట్ ఈస్ దేర్ టు స్పెండ్ 2 hours ఇన్ హిజ్ ప్రెజెన్స్? చాలా భారం అయిపోతుంది. నేను ఏమైనా అనుకోండి, 3 అంతస్తుల ఇల్లు నేను పైకెక్కి కిందకి దిగాలి, కానీ మోకాళ్ళ నొప్పులు అనే మాటను నేను నమ్మను. మీరేమైనా అనుకోండి, మీకంటే నేను పెద్దోడే, కానీ నేను నమ్మను మోకాళ్ళ నొప్పులు అనేది, తలనొప్పులు. కావాలంటే మీరు వచ్చి మా ఇల్లంతా చూసుకోండి, జెండు బామ్ మీకు దొరకదు. ఎందుకు? ఏం చేస్తుంది నీ తలనొప్పి? ఏం చేస్తండి? 8వ అధ్యాయము రోమపత్రికలో ఉంది, కరువైన, రోగమైన, వస్త్రహీనత అయినా, ఖడ్గమైన రోగంగా అది ఏదైనా రాని ఏం చేస్తుంది? ఇవేవి కూడా మనల్ని ఏవి కూడా చేయలేవు. స్తోత్రం చేద్దామండి. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన బేతనీలో తన దగ్గర కూర్చుని పెట్టుకుంటున్నాడు. మోషే కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలీని మనం చూస్తే చాలా భారీ శరీరం అంట. కూర్చొని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఫిలిష్తీయులంటే ఇలా మీద పడ్డారు, నేను చూస్తే వృద్ధుడైపోయాను, జయించలేను. కానీ ఆయన దృష్టి అంతా కూడా సమూయేలు ద్వారా దేవుడు ఇవ్వబోయేటటువంటి అభిషేకం మీద ఉంది. నీ కుటుంబంలో బాధలు పోవాలంటే నీకు ఇచ్చిన సంతానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టు. స్తోత్రం చేద్దామండి. నీ కుమారుణ్ణి, కుమార్తెను, కోడల్ని, అల్లుణ్ణి, మనవణ్ణి, మనవరాళ్ళని లేరంటావా? ఇస్తాడు దేవుడు. అబ్రహాముకి పిల్లలుగా కొడుకే పుట్టలేదు, లేవి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చేద్దామండి. నీ యందు భయభక్తులుగా వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో, ప్రతిదీ దాచబడిందే. మనమేమనుకుంటామంటే దోచుకున్నాడు దేవుడు, నా దగ్గర ఏమీ లేదు. యోబు భార్య మాటలన్నమాట. యోబు భార్య ఏమంటది? ఎందుకు బతకడము? సిగ్గు లేదా బ్రతకడానికి నీకు? దేవుణ్ణి శపించు, చచ్చిపోయే ముందు నువ్వు పాపాన్ని చేయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇష్టమైనటువంటి బోధలు కోరుకోవద్దు. నువ్వు రెఫీదీములో ఉండు. రెఫీదీములో మోషే కూర్చుండి ఉన్నాడు. ఆయన చేతులెత్తి, రెండవసారి ఈయన చేయెత్తడం. మొదటిసారి మోషే ఎక్కడ చేయెత్తాడంటే 14వ అధ్యాయము 16వ వచనములో అండి. స్తోత్రిద్దామండి. 16వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి, స్తోత్రిద్దండి. దేవుడు అంటున్నాడు, నా చేయి నేను చాచి ఉంచే, చాచబడిన చేతితో, స్తోత్రిద్దామండి,
స్తోత్రితుడు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ఒకసారి సముద్ర పొట్టును చేయెత్తాడు. దేవుడు ఏమన్నా అంటే ఇక్కడ 2 చేతులు ఎత్తమంటున్నాడు. ఏం చెప్పండి? మనకు టైం లేదు కదా వినడానికి. 2 చేతులు. ఆశీర్వాదం కావాలంటే రెండంతల ఆశీర్వాదం కావాలా? ఒకటని దేవుడు ఎక్కడా చెప్పలా. యోబు ఏం చేశాడు? రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. స్తోత్రమిద్దామండి, స్తోత్రమిద్దామండి. 2 చేతులు ఎత్తినటువంటి దేవుడు చెప్పకుండా ఒకసారి దేవుడు నేర్పాడు కనుక చేతులు ఎత్తుతున్నాడు. దేవుడు నేర్పాడు కనుక ఈ ఒక్క మాట చాలు. ఈ రాత్రి చేయతను ఎవరు నేర్పారు? నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారము అగునుగాక. చేతులు ఎత్తుతూ ఉన్నాడు. ఆ చేతులకు శక్తి చాలడంలా. మనలో శక్తి ఉందని కాదు, మనలో శక్తి ఉందని కాదు, మనకి దేవుడు శక్తి ఇస్తాడు. అదివే కానీ నీ పక్షంగా దేవుని సహాయం కొరకు నీకు తోడొచ్చేవాళ్ళు కావాలి. అదే సహవాసంలో ఉన్నటువంటి నీతి. సహవాసంలో ఉన్న గొప్పతనం కాదు, నీతి. ఒకరికి ఒకరిగా మనం ఏకీభవించాలి. పేతురు చెరసాలలో ఉండెను. సంఘమంతా కూడా ఏం చేస్తుందంటే ప్రార్థన చేయుచుండి. మోషేకి ఇరువైపులా హూరహరోళ్ళు ఉన్నారు, హూరహరోళ్ళు ఉన్నారు. నీకు ఇరువైపులా దేవుని ఆత్మ, దేవుడిచ్చిన సంఘం ఉంది. స్తోత్రం చేద్దాం. పౌలు అంటాడు, నాకు పౌలు అంటే భలే ఇష్టం. మీరు ఇంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు మాకు జయం ఇస్తున్నాడు అంటారు. స్తోత్రం చేద్దాం, స్తోత్రిద్దాం. నిన్నటిదాకా ఎండ నుంచి పిల్లలు వెళ్ళి పరీక్షలు బాగా రాయాలనుకున్నాం. ఇప్పుడు మీకంటే మాకెక్కువ భయంగా ఉంది. పరీక్షల్లో పిల్లలు పాస్ అవ్వాలని వాళ్ళు ఏ విధంగా కూడా మనస్సులో ధైర్యం చెందిన వారిగా ఉండకూడదని దేవునికి స్తోత్రిద్దాం. చాలా విషయాలు. రెఫీదీం అంటే ఈ రాత్రి వేళ మనం రెఫీదీం గురించి మాట్లాడుకున్నాం. సహకారము అని కాదు కానీ సహకారములు, సహాయములు. స్తోత్రిద్దాం. అనేక విషయాలలో మనకి సపోర్ట్స్ కావాలి, సపోర్ట్స్ కావాలి. అవును, మనం నిలబడడానికి చాలా చాలా విషయాల్లో సహకారాలు మనకు అవసరమై ఉన్నాయి. అది దేవుని నుంచి కావాలి. మానవులమైన మనం కూడా ఒకరికొకరు సహకారంగా మనము నిలబడాలి. దేవుడికి స్తోత్రిద్దామండి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించను గాక. దేవుడి మాటల మన వెనుకలో దీవించును గాక. ముందుకు సాగుదాము, స్తోత్రాలు చెల్లిద్దాము, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీపిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దండి, ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏకీపిద్దాం, ఏకీపిద్దాం. దేవుని ఆత్మ కొరకు, దేవుని సహాయ సహకారాల కొరకు, దేవుని బలం కొరకు మన చేతులెత్తుట నేర్పినటువంటి వాడు దేవుడే. మనము కూర్చుండి ఆయన సన్నిధిని మొరపెట్టుటకు, కూర్చుండి ఆయన సన్నిధిని ఆయన యొక్క కృపలో ముందుకు సాగుటకు, కూర్చుండి సహాయం పొందుకున్నటువంటి వాడమై మనము లేచి దిగ్గున లేచి దేవుని సన్నిధి ముందుకు సాగుటకు కావలసిన శక్తి ఇచ్చేటటువంటి వాడు ఆయనే. ఆ దేవుని ఆశ్రయిద్దాం, ఆయన తట్టు తిరుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా